ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ ప్రేమని చూసి కుమిలిపోతున్న ధీరజ్ భద్రావతిని అరెస్ట్ చేయించిన రామరాజు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లి అయితే అమ్మోయ్ మన ప్లాను ఏమీ బెడిసి కొట్టదు కదా, నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఎవరే ప్లాన్ చేసింది? ఈ భాగ్యం అస్సలు కూడా మిస్ కాదు. అవునమ్ముడు, మీ అమ్మ ప్లాన్ చేస్తే మిస్ అయ్యేది ఏమీ కూడా ఉండదు అని అంటూ ఉంటే, ఇక ఆపు నాన్న నువ్వు. అసలు అమ్మ ఇప్పటి వరకు వేసిన ప్లాన్లు ఏం సక్సెస్ అయ్యాయి? మనగా అన్నిటికీ కూడా బెడిసి కుట్టాయి. ఇది కూడా ఎక్కడ బెడిసి కొడుతుందని నాకు భయమేస్తుంటే మీరిద్దరు మాత్రం ఆనందంగానే ఉన్నారు అని వల్లి అయితే అంటూ ఉంటుంది. అమ్మడు, ఇది మాత్రం బెడిసి కొట్టదు, చూస్తూ ఉండు, మళ్ళీ నిన్ను ఆ ఇంట్లో నెత్తిన పెట్టుకొని పూజిస్తారు అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే సరే రేపు ఉదయమే మనం మన పనిలోకి వెళ్ళిపోదాం, నువ్వేమో మీ ఇంటికి అటు నుంచి అటు వెళ్ళిపోదు కానీ అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే ఏమోనమ్మా, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది అని అంటూ ఉంటుంది. వల్లి అయితే మనసు కీడు శంకించడం లేదు, ఏమీ లేదు, అంతా నీ ఊహ మాత్రమే అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే వల్లితో భాగ్యం వల్లితో అలా అన్న తర్వాత అప్పుడు ఇక వల్లి అయినా సరే ఏదో జరగబోతుందని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఉదయం అయ్యేసరికి ఇక రామరాజుకి వేదవతి గుర్తుకు వస్తూ ఉంటుంది. తరువాత ఇక వల్లి ఇంట్లో ఉందనుకొని అమ్మ వల్లి కాఫీ తీసుకురామ్మా అని పిలుస్తూ ఉంటాడు. ఇక అది విని నర్మద ప్రేమ ఇద్దరూ కూడా ఇక అలాగే చూస్తూ ఉండిపోతారు. అప్పుడు ఇక ప్రేమ అయితే కాఫీ కలిపి ఇది మీ నాన్నగారికి ఇచ్చేయని అమూల్య చేతికి ఇస్తుంది. అదేంటి వదినా, నువ్వే ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది అమూల్య. మేమిస్తే అస్సలు కూడా మీ నాన్నగారు తీసుకోరు, చూసావు కదా ఆ బల్లక్క ఇవి ఈ ఇంటికి దేవతని, ఈ ఇంటి మహాలక్ష్మిని మావయ్య గారు నమ్ముతున్నారు. మావయ్య గారి దృష్టిలో వల్లి తప్పులు తెలియవు కదా, వల్లిని దేవత అనుకుంటున్నారు. మేమిద్దరం అంటే మావయ్యకి పడదు, నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు, అందరూ కూడా హ్యాపీగా తాగుతారు అని అంటూ ఉంటుంది. ప్రేమ అయితే ఇక ప్రేమ కలిపిన కాఫీని అమూల్య అయితే తీసుకెళ్ళి అందరికీ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక రామరాజు ధీరజ్ అందరూ కూడా కాఫీని అయితే ఇక పొగుడుతూ ఉంటారు, చాలా బాగుంది అని. ఇంతలో ఇక అమూల్య అయితే ఈ కాఫీ కలిపింది నేను కాదు నీ భార్యే అని అంటూ ధీరజ్తో చెప్తుంది. అప్పుడే ధీరజ్ అయితే అయినా అది కలిపిన కాఫీని నాకెందుకు ఇచ్చావు అని కోపంగా చూస్తాడు ధీరజ్. తర్వాత ఇక వెంటనే అక్కడే ఉన్న చందు అయితే రే చిన్నోడా, నీకు నేను ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇక చందు అయితే అప్పుడు ఇక రామరాజు అయితే రే పెద్దోడా, అసలు ఏంట్రా నీవు, ఎందుకు నువ్వు ఇలా తయారవుతున్నావు? రాత్రి అంత ఫుల్గా రావాల్సిన అవసరం ఏంటి? మనసు బాగోలేదని అంత ఫుల్గా తాగుతావా? అసలు ఏమైందిరా, వల్లి ఏదో మోసం చేసిందని అలా ఇలా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అసలు అని అంటూ ఉంటే ఏం లేదు నాన్న, ఏం లేదు అని తడబడుతూ ఉంటాడు. నాన్న, రాత్రి నా ప్రవర్తనకి ఏదైనా మీకు బాధ కలుగుంటే నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడూ కూడా అలా తాగను అని చందు అయితే క్షమాపణ చెప్తాడు రామరాజుకి. అప్పుడే చందు క్షమాపణ చెప్పడంతో రే పెద్దోడా, నీ గురించి నాకు తెలీదా, నువ్వు ఎలాంటి వాడవో నేనేమీ అనుకోలేదులేరా, మనసు బాధపడి తాగావని అనుకున్నాను, కానీ కొంతమందికి నేనేంటో అర్థం కాదు కదా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటాడు. అప్పుడే వచ్చిన సాగర్ని చూసి అప్పుడే ఇంకా ఏమైంది నాన్న, రాత్రి నా వల్ల ఏదైనా గొడవ జరిగిందా అని అంటూ ఉంటే నీ వల్ల గొడవ జరిగినా ఎవ్వరికి ఇక్కడ బాధ కలగదురా, నువ్వేమో బాధలో ఉండి తాగుతావు అంతే, పరువు తీయడానికి తాగవు, నువ్వేం చేసినా కరెక్టే, నువ్వు ఇంటికి పెద్దోడువి కదా అని మొదలు పెడతాడు. మళ్ళీ సాగర్ అయితే సాగర్ నీకు ఆఫీస్కి టైం అయింది పదా అని నర్మదా సాగర్ని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది రామరాజుతో, మావయ్య గారు కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు తీసుకొచ్చుకోవాలి, నేను కాలేజీ దాకా వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది. సరే వెళ్ళిరమ్మా అని అంటూ ఉంటాడు. రే చిన్నోడా, ప్రేమని కాలేజీకి తీసుకువెళ్ళి సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇంటికాడ దింపు అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే
నాకు పనుంది నాన్న అని అంటూ ఉంటే, ఏంట్రా పని, తనని తీసుకెళ్ళమని చెప్తున్నాను కదా, తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక ప్రేమ అయితే ధీరజ్ బైక్ మీద వెళ్ళొచ్చని సంతోషంగా ఇక బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక ప్రేమని బైక్ అయితే ఎక్కించుకుంటాడు రామరాజు. చూస్తున్నాడని ఇక రామరాజును అయితే చూడడంతో బైక్ ఎక్కించుకొని ప్రేమని కొంచెం దూరం తీసుకువెళ్తాడు. కొంచెం దూరం తీసుకువెళ్ళిన తర్వాత ప్రేమని దింపేస్తాడు. ఇక నువ్వు ఏ ఆటోలోనో వెళ్ళు, నేను మాత్రం నిన్ను కాలేజీకి తీసుకువెళ్ళను అని అంటూ ఉంటాడు. మా నాన్న మనసు బాధ పెట్టలేక నిన్ను బైక్ ఎక్కించుకున్నాను, లేకపోతే నువ్వు నా బైక్ మీద కూర్చుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే, ఏంట్రా నేనంటే నీకు అంత విరక్తి కలుగుతుందా, ఎందుకు నన్ను అంతలా మాటలతో బాధ పెడుతున్నావు, నేను చేసిన అంత పెద్ద తప్పేంటి, నీ చెల్లెలి జీవితాన్ని నిలబెట్టాలనుకున్నాను, అంతకు మించి నేనేం చేయాలనుకున్నాను, తన జీవితాన్ని నేనేమీ నాశనం చేయాలని అనుకోలేదు, ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలారా అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమ అన్న మాటలకి అప్పుడే ఇక ధీరజ్ అయితే, నువ్వు నా చెల్లెలి జీవితాన్ని నిలబెట్టాలనుకున్నావో, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావో నాకు బాగా తెలుసు, అసలు నిన్ను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అని అంటూ ఉంటే, సరేరా, అసలు నీ మాటలు వింటుంటే నేనెందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది. ప్రేమించిన వాళ్ళు మనల్ని అనే ఒక్క మాట మనకి ఎంత ఆవేదనని మిగులుస్తుందో తెలుసా, ప్రాణం పోతే బాగున్నా ఆ క్షణం అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ధీరజ్ అయితే, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నాకేం పర్వాలేదు అని అంటూ ఉంటాడు. మా నాన్న బాధపడతాడని, లేకపోతే నిన్ను ఎప్పుడూ బయటికి పంపేసేవాడిని అని అనగానే ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రేమ అలా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మిల్లుకి వెళ్తున్న చందు అయితే కనిపిస్తాడు ప్రేమకి. అమ్మ ప్రేమ, ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు బావా అని అంటూ ఉంటుంది ప్రేమ ఏడుస్తూ. నాకు తెలుసమ్మా, వల్లి చేసిన తప్పులకి నర్మదా నువ్వు శిక్ష అనుభవిస్తున్నారు, కానీ నిజం చెప్తే నాన్నకేమవుతుందా అని ప్రతి నిమిషం భయపడుతూనే ఉన్నాను అని అంటూ ఉంటాడు చందు. సరేనమ్మా, నేను డ్రాప్ చేస్తాను, బైక్ ఎక్కు అని అంటూ ఉంటాడు చందు. వద్దు బావా, నేను ఆటోలో వెళ్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ. అవసరం లేదమ్మా, ముందు నువ్వు బైక్ ఎక్కు అని ఇక ప్రేమని అయితే బలవంతంగా ఒప్పించి బైక్ అయితే ఎక్కించుకుంటాడు చందు. ఇక ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తారు. ధీరజ్ ఇక బైక్ ఖాళీగా రావడం చూసి అప్పుడే అడుగుతూ ఉంటుంది నర్మదా, ధీరజ్, ప్రేమను తీసుకువెళ్ళావు కదా, అప్పుడే వచ్చేసావేంటి, కాలేజీ దగ్గర అప్పుడే డ్రాప్ చేసేసావా అని అంటూ ఉంటే, లేదు మధ్యలోనే వదిలేశాను అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే ఎంత పని చేసావు ధీరజ్, అసలు నువ్వు ఎందుకు ప్రేమ విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక ధీరజ్ అయితే ఇంకెలా ప్రవర్తించాలో దినా, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా నేను ఆ ప్రేమని ఎందుకు భారీగా ఒప్పుకోవాలి అని అంటూ ఉంటే, నువ్వు తప్పుగా ఆలోచించావు ధీరజ్, అసలు నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ఎవరో తెలుసా, మీ వదిన వల్లి అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్. అయితే ఏంటో దిన నువ్వు చెప్పేది, అసలు అలా ఎలాగా జరిగింది, ఎందుకు వల్లి వదిన అలా చెప్పింది అని అంటూ ఉంటే, అవును మీ వల్లి వదినే అసలు అమూల్యని ఆ విశ్వాన్ని ఒకటి చేసింది, వాళ్ళ మధ్య ప్రేమ రాయబారాన్ని నడిపించింది. ఆ రోజు గనక ప్రేమ తాళి కట్టుకోమని చెప్పకపోతే మీ చెల్లెలి జీవితాన్ని నడి రోడ్డు మీద పెట్టేవాడు ఆ విశ్వాగాడు అని అంటూ నిజాల్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అమూల్య విషయంలో వల్లి చేసిన కుట్రని తెలుసుకొని ప్రేమ ఏ తప్పు చెయ్యలేదని తెలుసుకొని ఇక ప్రేమకి క్షమాపణ చెప్దామని తను ఇక వెనక్కైతే తిరిగి వస్తాడు. ఇంతలో ఇంకా చందు అదే రోడ్లో వస్తాడని తెలుసుకొని ఇక చెట్టు చోటన నుంచొని ఉంటారు భాగ్యం, ఆనందరావు, వల్లి ముగ్గురు కూడా. అమ్మోయ్ నాకేంటో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది వల్లి. భయం ఎందుకే, నీ భర్త నీతో ఉండాలి అంతే కదా, అందుకని ప్లాన్ చేశాను, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది.
భాగ్యమైతే ఏవయ్యా నువ్వు వెళ్ళి ఆ మేకులు వెయ్యక్కడా అని మేకులైతే రోడ్డు మీద వేస్తాడు ఆనందరావు. అలా వేసిన తర్వాత అప్పుడే ఇంకా అటుగా వస్తున్న చందుని చూసి, అమ్మ చందు బైక్ మీద ప్రేమ కూడా ఉంది, ఇప్పుడు ఇదంతా అవసరం అంటావా అని అంటూ ఉంటుంది వల్లి. ఇదేంటి చందు బండి మీద, అల్లుడు గారి బండి మీద ప్రేమ ఉండడం అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే ప్రేమ కాలేజీకి ఏమన్నా వెళ్తుందేమో, ఈయన డ్రాప్ చేస్తానని అంటారు, ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా అని ఆలోచిస్తూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి అలా ఆలోచించిన తర్వాత అప్పుడు ఇక మేకులు గుర్చుకొని బండి పంచర్ అవుతుంది చందుది. ఇక బైక్ పంచర్ అవ్వడంతో ఇక బైక్ అయితే పక్కకు పెడతాడు. అయ్యో ఇదేంటి పంచర్ అయింది, రోడ్డు మీద ఇన్ని మేకులు ఎవరు వేశారు అని అనుకుంటూ ఉంటాడు చందు అయితే. ఇంతలో లారీ ఇక బ్రేకులు లేని లారీలాగా దూసుకుంటూ స్పీడ్గా వస్తూ ఉంటుంది. అమ్మాయి ఏదోటి చెయ్యి, వాడు ఆగేటట్లేదు, చూడు స్పీడ్గా వస్తున్నాడు, అదే స్పీడ్తో బాను గుద్దితే బావుకి ఏదైనా జరగనంది జరుగుతుందేమో, వాడిని ఎలాగైనా ఆపమ్మా అని అంటూ ఉంటుంది వల్లి భయపడిపోతూ. ఇదేంట్రీడు ఇంత స్పీడ్ మీద వచ్చేస్తున్నాడు, ఏదో చిన్నగా గుద్దితే గాయాలు అవ్వాలని అన్నాను, కానీ వీడు ఇంత స్పీడ్ మీద వచ్చి అల్లుడు గారిని గుద్దేస్తాడా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక భాగ్యం అయితే అతనికి సైగ చేస్తుంది. ఓకే ఓకే అని అతను అంటూ ఉంటాడు తప్ప మాట వినడు. స్పీడ్గా వచ్చి ఇక ఫోన్లో మాట్లాడుతున్న చందునైతే గుద్దబోతాడు. అప్పుడు ఇక చందుని లారీ గుద్దబోతుందని తెలుసుకున్న ప్రేమ బావా అని గట్టిగా అరిచి ఇక ప్రేమ అయితే లారీ కింద పడిపోతుంది. లారీ కాస్త ప్రేమని గుద్దేస్తుంది. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ప్రేమ అని అందరూ కూడా గట్టిగా అరుస్తారు. అప్పుడు ఇక చందు అయితే ప్రేమని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రేమ ప్రేమ అమ్మ ప్రేమ అని అంటూ ఉంటాడు. ఇంతలో ప్రేమని వెతుక్కుంటూ రోడ్డు మీద బైక్ వేసుకొని ధీరజ్ అయితే రక్తం మడుగులో ఉన్న ప్రేమని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ప్రేమని చూసి షాక్ అయిపోతూ ప్రేమ అంటూ దగ్గరికి వస్తాడు. అమ్మ ప్రేమ అమ్మ అంటూ వల్లి అయితే ఏడుస్తుంది. ఆ చచ్చినోడిని మామూలుగా గుద్దమంటే ప్రాణాలు పోయేటట్టు గుద్దాడంటే అని వల్లి భాగ్యం అందరూ కంగారు పడతారు. మనం ఇక్కడ ఉండకూడదు, పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే అది కాదమ్మా పాపం ప్రేమ అని అంటూ ఉంటుంది వల్లి. నువ్వు పదమ్మా అని అంటూ భాగ్యం అయితే వల్లిని తీసుకువెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని ఎత్తుకొని ఇక వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొస్తాడు. అలా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ప్రేమని హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేశాక అప్పుడు ఇక తను ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్లు చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక నర్మదా అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక రామరాజు అయితే ఇదంతా ఎలా జరిగిందిరా అని అంటూ ఉంటాడు. ప్రేమని నేను బైక్ మీద తీసుకువెళ్ళాను నాన్న, మధ్యలో మేకులు గుచ్చుకొని బైక్ పంచర్ అయ్యింది. ఇంతలో ఒక లారీ నన్ను గుద్దబోతూ ఉండగా ప్రేమ నన్ను కాపాడి తను ప్రాణాపాయ స్థితిలో ఉంది నాన్న అంటూ చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తిరుపతి ద్వారా ఇక ప్రేమకి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న భద్రావతి, సేనాపతి అందరూ కూడా అక్కడికైతే వస్తారు. అమ్మ ప్రేమ అని అంటూ ఇక సేనాపతి ఏడుస్తూ ఉంటాడు. రే ఏంట్రా నా కూతుర్ని చంపేయాలని చూస్తున్నారా అని సేనాపతి అయితే రామరాజు కాలర్ పట్టుకుంటాడు. నా కూతుర్ని చంపడానికే కదా మీరు ప్రయత్నించారు అని ఇక గొడవ పెడతాడు. అప్పుడు ఇక ధీరజ్ అయితే నీ కూతుర్ని చంపాల్సిన అవసరం మాకేంటి, ఒక లారీ వచ్చి మా అన్నయ్యని గుద్దబోతూ ఉంటే ప్రేమ కాపాడి అప్పుడు ప్రేమ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది అని అంటూ ఉంటే ఒక్కసారి భద్రావతి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక భద్రావతి షాక్ అయిపోయి ఇక బయటకైతే వెళ్తుంది. భద్రావతి విషయం చెప్పగానే షాక్ అయినట్టు గమనించిన రామరాజు ఈ భద్రావతి ఏంటి అలా షాక్ అయిపోయి బయటికి వెళ్తుంది, ఒకవేళ ఈ లారీ ఈ భద్రావతి పంపించలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు రామరాజు అయితే. అలా అనుకున్న రామరాజు అప్పుడు ఇక భద్రావతి వెనకాలే వెళ్తాడు. ఇక చాటుగా ఉండి భద్రావతిని ఇక ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడే భద్రావతి బయటికి వెళ్ళి ఫోన్ చేస్తుంది. రే నేను చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి, నువ్వు నీ దగ్గర ఉన్న
ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని చంపమంటే నువ్వేంట్రా నా మేనకోడల్ని చంపబోయావు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. నా అనుమానం నిజమే, ఇదంతా కూడా భద్రావతి చేసిన కుట్ర అన్నమాట. చందుని చంపాలనుకుంది, కానీ ప్రేమ బలైపోతుంది. ఇక ఈ భద్రావతిని వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఇక వెంటనే పోలీసులను అయితే పిలిపిస్తాడు రామరాజు. ఇక పోలీసులు వచ్చిన తర్వాత, ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపాలని చూసింది భద్రావతి లారీతో గుద్దించి నా చెవులతో నేను విన్నాను అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని ఇన్స్పెక్టర్ అయితే, ఏంటి భద్రావతి గారు, మీరే ఈ యాక్సిడెంట్కి కారణమా అని అడుగుతూ ఉంటే, లేదు సార్, నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది భద్రావతి. సార్, ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితమే ఆ లారీ డ్రైవర్తో ఇది ఫోన్లో మాట్లాడింది అని భద్రావతి ఫోన్ని చూడమని చెప్తారు. అప్పుడు భద్రావతి ఫోన్ ఇవ్వదు. సేనాపతి అయితే, ఏంటక్క ఇదంతా, చెప్పు, నువ్వే నా లారీని గుద్దమని పంపించింది అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. చెప్పక్క అని అనగానే, రే సేనా, నేను అసలు ప్రేమని ఇలాగ లారీ గుద్దిద్దని అనుకోలేదురా. నేను అసలు చందుని గుద్దమని చెప్పాను. ఈ విశ్వాని అరెస్ట్ చేయించారని వీళ్ళ మీదే నేను పగ పెంచుకున్నాను. ప్రేమను ఎందుకు చంపుకుంటాను అని అంటూ ఉంటుంది భద్రావతి. మరేంటక్క ఇదంతా అని అంటూ ఉంటే, ఏదో ఏమోరా, నాకు అదే అర్థం కావడం లేదు. అసలు ఈ ప్లాన్ చేసింది నేను కాదు, వల్లి వాళ్ళ అమ్మ నాన్న. వల్లిని ఎలాగైనా రామరాజు ఇంటికి పంపించాలని వాళ్ళైతే చందుని లారీతో గుద్దించి చిన్న చిన్న దెబ్బలు తగిలితే వల్లి దగ్గరుండి సేవలు చేస్తూ మళ్ళీ ఈ చందుగాడికి దగ్గరవుతుందని వాళ్ళు లారీ డ్రైవర్కి చందుని గుద్దమని 5,000 ఇచ్చి రోడ్డు మీద మేకులు కూడా వాళ్లే వేశారు. నేను అది విని వెంటనే ఇది మనకి ఉపయోగపడుతుందని నేను ఆ లారీ డ్రైవర్కి 20,000 ఇచ్చి యాక్సిడెంట్ చేసి చందుని చంపేయమన్నాను. తీరా చందుని కాపాడి ఇప్పుడు ప్రేమ ప్రాణాపాయ స్థితిలో ఉంది అని అంటూ భద్రావతి అయితే ఏడుస్తుంది. పోలీసుల ముందే నిజం చెప్పడంతో పోలీసులు భద్రావతిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు చందుని నిలదీస్తూ ఉంటాడు రామరాజు. అయితే అసలు వల్లి ఇంటికి రావడానికి నిన్ను యాక్సిడెంట్ చేయించాలని ఎందుకు అనుకుంది, అసలు వల్లి నీ మధ్య ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అప్పుడు అంటూ ఉంటాడు చందు, వీళ్ళు వల్లి వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి అమూల్య విశ్వగాడు ప్రేమలో పడేలాగా చెయ్యాలని ప్లాన్ చేశారు నాన్న. వల్లియే విశ్వాని అమూల్య మధ్య ప్రేమ ట్రాక్ నడిపించింది, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది నా భార్య. ఇంట్లో వచ్చే ప్రతి సమస్యకి కూడా తనే కారణం. నర్మదా ప్రేమ మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారు, కానీ నా భార్య వల్లి మాత్రం కుటుంబ గౌరవాన్ని పోగొట్టాలని చూసింది అని అంటూ ఉంటాడు. నిజాన్ని బయట పెడతాడు చందు. ఇప్పుడు నేను ఇంటికి రానివ్వనని, నాకు దెబ్బలు తగిలితే నాకు సేవలు చేస్తూ నాతో పాటు ఇంట్లో ఉండొచ్చని వల్లి వాళ్ళు నీచమైన ప్లాన్ చేసి ఈరోజు ప్రేమని పరిస్థితికి తీసుకువచ్చారు అని బాధపడుతూ ఉంటాడు చందు. అయితే వల్లి బండారం తెలుసుకొని ఒక్కసారి రామరాజు కుప్పకూలిపోతాడు. అప్పుడు నర్మద అయితే, మావయ్య, ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. వల్లిని ఇంటి మహాలక్ష్మిగా చూస్తారు, వల్లి ఇంటి గౌరవ మర్యాదల్ని కాపాడుతుందంటారు, కానీ వల్లి మాత్రం మన ఇంటిని ముక్కలు చేయాలని అనుకుంది. తనే ఆ ఇంటికి మహారాణి అయ్యి చివరికి ఆ అత్తయ్యని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని తను ప్లాన్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ విషయాలు మీకెవ్వరికీ కూడా మేము చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి, మీరు ఈ విషయాన్ని తట్టుకోలేరని మా గుండెల్లోనే దాచుకున్నాము. కానీ రోజు రోజుకి వల్లి ఇంకా దారుణంగా తయారవుతుంది, మమ్మల్ని బయటికి పంపించడానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. తన గురించి నిజాలు తెలుసుకొని మేమే వల్లి నిజ స్వరూపాన్ని బావగారు ముందు బయట పెట్టాము, కానీ మీకు చెప్పే అంత సాహసం చెయ్యలేకపోయాము అని అంటూ నర్మద అయితే మొత్తం నిజాలన్నీ కూడా బయట పెడుతుంది.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని వల్లి బండారం తెలుసుకొని భద్రావతిని రామరాజు అరెస్ట్ చేయించాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.